చైర్మన్ పట్టాభిరామ్ గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఇది పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ కామెంట్, ఎలిగేషన్ అని అనలేం, కలవడం ఎలిగేషన్ ఎలా అవుద్ది కానీ, కాకపోతే మమ్మల్ని అంటున్నావు నువ్వు ఇంతగా ఏదో చంద్రబాబు శిష్యుడని అదని ఇదని, నువ్వు లోకేష్ని 3 సార్లు ఎందుకు కలిసావు, చీకట్లో కలవాల్సిన అవసరం ఉంది, డిన్నర్ ఎందుకు, ఇదంతా మీరు చూసే ఉంటారు కదా. నిజమేనా ఇది మీటింగ్? నిజమేనా? ఒకవేళ నిజమైతే ఎందుకు? వికే గారు, నాకు తెలిసి కేటీఆర్ గారికి లోకేష్ గారికి మధ్య ఎటువంటి మీటింగ్ జరగలేదు. అయినా అసలు ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు లోకేష్ గారిని కలిసింది దేనికే అంటే, రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ గారు ఫ్యామిలీ నుంచి ఎవరికన్నా మేము టికెట్ ఇస్తాము, మీరు మద్దతు తెలియజేయాలి, మీరు ఆ రకంగా మద్దతు తెలియజేస్తేనే నేను వారికి కుటుంబంలో ఒకరికి మేము ఇస్తాం అవకాశం అని తిరగటానికి వెళ్ళినట్టు ఇదంతా కూడా చెప్తాం. మినిమం కామన్ సెన్స్ ఏంటంటే గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పాలసీని పాటిస్తోంది. ఏంటంటే, ఏ ప్రజాప్రతినిధి మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకే గనక ఏ పార్టీ అయినా సరే పోటీకి నిలబట్టకుండా ఉండటం అనేది మా విధానం. ఎప్పుడైనా అదే ఫ్యామిలీ నుంచి ఎవరికైనా సీట్ ఇస్తే, వేరే ఎవరికైనా ఇస్తే ఆ బై ఎలక్షన్ లో మేము పూర్తి చేస్తాం. కానీ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఫ్యామిలీలోనే ఇంకెవరికైనా సీట్ ఇస్తే, మరణించినటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి గౌరవంతోనో లేదా ఒక దీంతోనో ఒక పాలసీగా మేము పెట్టుకున్నాం. దానికోసం కేటీఆర్ గారు వచ్చి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఉంది. అది ఎప్పటి నుంచో మా పార్టీ విధానం. అది దానికోసం కేటీఆర్ గారు టికెట్లో వచ్చేసి లోకేష్ గారిని కలిసేసి భోజనం చేసేసి అడిగేయాలి. మీరు చెప్పేది ఎట్లుందంటే, కాదు ఇక్కడ ఎందుకో నాకు తేడా కొడుతుంది. ఇప్పుడు గోపి గారి ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా టికెట్ ఇస్తే మీరు పోటీ పెట్టరు అంటే సపోర్ట్ చేస్తారని అర్థమా? లేదు, నేను గోపి గారనే కాదు, మీరు అసలు పాత హిస్టరీ చూడండి సార్. అవునండి, పాత హిస్టరీ ఉంది, నేను కాదనట్లా. అది ఎప్పటి నుంచో సంప్రదాయం లాగా వస్తుంది. కానీ అది కాదు వికే గారు, మళ్ళీ నా మాటలను మీరు ఇంకో రకంగా మీరు దాన్ని నేనేం వక్రీకరించట్లేదండి. లేదు, నేనేం చెప్తున్నానంటే, స్పష్టంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏంటంటే, ఎవరైనా ప్రజాప్రతినిధి మరణించినటువంటి సందర్భంలో వారి యొక్క కుటుంబ సభ్యులకే ఎవరికైనా వారి భార్యకో కుమారుడికో లేదా అర్థమైంది. అది కామన్ గా ఏంటంటే, కానీ అది చాలా సార్లు డీవియేషన్ జరిగిందిలేండి. అది చాలా సందర్భాల్లో అట్లా చనిపోయినా కూడా ఇవ్వలేదు. అది కేవలం ఏంటంటే, నక్సలైట్లు చంపేసినప్పుడు ఆ సంప్రదాయం మొదలైంది. ఆ తర్వాత ఇట్లాంటివి జరిగితే ఇవ్వాలనుకున్నారు. కానీ ఇటువంటివి చాలా మిస్లీడ్ కాదు, డైవర్ట్ అయ్యి ఎలక్షన్లు కూడా జరిగినాయి. ఇప్పుడు కూడా ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్ని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు, అదంతా నడుస్తోంది. అయితే కేటీఆర్ గారు కలిసింది నిజమే అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం లేదు, నేను ముందే చెప్పా, కేటీఆర్ గారికి లోకేష్ గారికి మధ్య ఎటువంటి మీటింగ్ జరగలేదు. ఇది పూర్తి అవాస్తవం. నేను జనరల్ గా నేను చెప్పింది ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో మామూలుగా పోటీకి నిలబెట్టుకుని మా పార్టీ ఏ పార్టీ అయినా కూడా అది పాటిస్తారు. ఎవరన్నా పాపం మరణించినటువంటి ఎవరు పాటించలేదు. చాలా ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక సంప్రదాయం పెట్టుకుంది. అది కూడా నాకు గుర్తున్నంత వరకు నక్సలైట్లు చంపేసిన వాళ్ళకి దాన్ని స్టార్ట్ చేశారు. 1-2 ఇవి జరిగాయిలేండి. ఎనీవే, సో మీటింగ్ జరిగినట్టు మీకు తెలియదు? లేదు, అటువంటిది ఏం జరగలేదు, ఆ సమాచారం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ పట్టాభి గారు. రైట్. మల్ల యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ మీద మీ